My dear buddies, welcome back to Vikas Rachamala Telugu. సో ఈ చాట్ జీపీటీ హైప్ ఏదైతే ఉంది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ బాస్. ఇంత హైప్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదో ఇప్పుడు 2-3 నెలల క్రితము చాట్ జీపీటీతోని పుట్టింది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 15 ఇయర్స్ ముందు నుంచి కూడా ఉంది. మనం అందరం యూజ్ చేస్తూనే ఉన్నాము. వాయిస్ సెర్చ్, మీరు మొబైల్ ఫోన్లో సింపుల్గా వాయిస్ సెర్చ్ చేస్తారు కదా, గూగుల్, సిరి, ఇవన్నిట్లో అవిట్లో ఎలా అవుతుంది, మీ వాయిస్తోని ఏదైతే ఫ్రీక్వెన్సీ వెళ్తుంది, సౌండ్ వేవ్, ఆ సౌండ్ వేవ్ ఆ సాఫ్ట్వేర్ అర్థం చేసుకొని దాన్ని డీకోడ్ చేసి దాన్ని ఒక కోడ్లకి కన్వర్ట్ చేసి ఆ కోడ్తోని అది సెర్చ్ చేస్తుంది. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ సాఫ్ట్వేర్ కోడ్. ఆ సాఫ్ట్వేర్ కోడ్ మీలాంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రాసిందే. ఇప్పుడు చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో దేవుడు రాసిన మంత్రం కాదు కదా, మనలాంటి వాళ్ళు రాసిన కోడే. ఓన్లీ థింగ్ ఏదంటే ఒక మామూలు సాఫ్ట్వేర్ కోడ్లా ప్రాబబిలిటీస్, లాజిక్, ఆప్షన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. అదే చాట్ జీపీటీ లాంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్లా ఎవ్రీ క్వశ్చన్, మనము ఏదైతే ఒక లైన్ టైప్ చేస్తామో అక్కడ దానికి అది ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఇప్పుడు నా పేరు అడిగినారు అనుకోండి, హూ ఇస్ వికాస్ రాచమలా అని, ఓకే, అది ఫస్ట్ సెర్చ్ చేసుకుంటుంది ఏంటి, ద ప్రాబబిలిటీస్. ఇప్పుడు ఇంటర్నెట్లో వికాస్ రాచమలా అనే ఎంత వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దాంట్లో అన్నిటికంటే పాపులర్ పర్సన్ ఎవరు, ఇంటర్నెట్లో ఎక్కువ ఆర్టికల్స్ ఎవరి గురించి ఉన్నాయి, అవన్నీ ఫస్ట్ అది ప్రాబబిలిటీని వైడ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి బెస్ట్ ప్రాబబిలిటీ అనేది మీ ముందుకు తెచ్చి ఆ డీటెయిల్స్ మీకు ఇస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, సో దీంట్లో మీ ఉద్యోగాలు పోతాయా అని చాలా టెన్షన్ మనుషులు పడుతున్నారు. సో దీని గురించి వెరీ వెరీ సింపుల్. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓన్లీ క్లరికల్ జాబ్స్కే చాట్ జీపీటీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో క్లరికల్ జాబ్స్ అంటే ఏంటి, ఎనీ జాబ్ ఎక్కడైతే మీరు క్రియేటివిటీ అనేది మీ సొంత మైండ్ అండ్ బాడీతోని మీరు క్రియేట్ చేస్తలేరు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాసి ఒక లాజిక్ రాయడం ఇస్ క్రియేటివిటీ. ఒక ఫోటోగ్రాఫర్ ఒక బ్యూటిఫుల్ ఫొటోస్ తీయడం ఒక క్రియేటివిటీ. ఒక యాక్టర్ యాక్టింగ్ చేయడం ఇస్ క్రియేటివిటీ. కరెక్ట్? సో ఏ ఫీల్డ్లో అయితే క్రియేటివిటీ అనేది లేదు, ఆ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఇవి హ్యూమన్స్ ఏ వర్క్ అయితే చేయగలుగుతారో ఆ వర్క్ని బెటర్గా, ఫాస్టర్గా చేయగలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా ఇస్తా. ఓకే, డేటా అంటే 1,00,000 పేర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి. అవి ఇంతకుముందు మనుషులు ఏం చేసేవాళ్ళు, అవి తీసుకొని ఒక ఎక్సెల్ షీట్లో వేసి కరెక్ట్గా ఎక్సెల్ షీట్ని ఫార్మాట్ చేసి పెట్టేవాళ్ళు. కరెక్ట్? అదే చాట్ జీపీటీ లాంటిది లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయగలుగుతుంది అంటే, ఇప్పుడు 1,00,000 మంది డేటా ఉంది కదా, దాన్ని సింపుల్ లాజిక్ యూజ్ చేసి, ఏంటి, వికాస్ రాచమల్లా పేరు, ఓకే, సో అండ్ సో ఫోన్ నెంబర్, సో అండ్ సో అడ్రస్, దాన్ని ఒక లాజికల్ కోడ్ అంటే ఆ కోడ్ బేస్డ్ మన ఆధార్ డీటెయిల్స్తోని అది లింకప్ చేసుకొని అది ఫిల్టర్ చేయొచ్చు. అంటే నా అడ్రస్ ఏంటి, ఈ అడ్రస్కి ఈ పేరు, ఈ ఫోన్ నెంబర్, అలా అది ఆటోమేటిక్గా ఒక ఎక్సెల్ షీట్లో ఆ 1,00,000 మంది డేటా ఒక 5 నిమిషాలలో 10 మినిట్స్లో చాట్ జీపీటీ లాంటి ఏఐ చెయ్యగలుగుతుంది. అదే ఒక హ్యూమన్ చెయ్యాలంటే ఒక నెల పట్టొచ్చు, 1,00,000 మంది డేటా చెయ్యాలంటే. సో ఇక్కడ క్లరికల్ వర్క్ ఏదైతే ఉంది ఆ జాబ్స్ ఏఐ బెటర్గా చేయగలుగుతాయి. కరెక్ట్? సో మీలాంటి క్రియేటర్స్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఇస్ ఎ క్రియేటర్. ఓకే, చాట్ జీపీటీకి కోడ్ రాసింది కూడా సాఫ్ట్వేర్ డెవలపరే. సో మీ జాబ్స్కి ఎప్పుడు రిస్క్ అనేది ఉండద్దు.
సో ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తా, మీలాంటి జాబ్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ ఏఐ వచ్చినా కొద్దీ. ఎందుకంటే ఏఐ అంటే ఇప్పుడు ఓన్లీ చాట్ జీపీటీయే కాదు కదా. ఇప్పుడు చాట్ జీపీటీ క్రియేట్ చేసిన హైప్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వేరే అప్లికేషన్స్లల్లా, మొబైల్ ఫోన్ అప్లికేషన్స్లల్లా, కార్లల్లా అన్నిట్లా ఇంప్లిమెంట్ చేద్దామని వేరే కంపెనీస్ కూడా ఆలోచిస్తారు. అప్పుడు వేరే కంపెనీస్ ఇప్పుడు మీరు కార్లో కూర్చోగానే అన్ని విండోస్ డౌన్ చేసేయి అని కార్కి చెప్పి, లేకపోతే మొత్తం వాయిస్ కమాండ్స్, అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈవినింగ్ 6 o'clock కార్లో కూర్చుంటే ఇంటికి పోతున్నావు కదా, నేనా నైట్ 10 o'clock కార్లో కూర్చుంటే ఐస్ క్రీమ్ తినడానికి పోతున్నావా. సో దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఎట్లా ఆలోచిస్తుంది, మీరు ఒక కోడ్ రాసిండ్రు, ఈ సో అండ్ సో పర్సన్ వికాస్ అతని కారులో నైట్ 10 o'clock కూర్చున్నాడు. సో ప్రాబబిలిటీస్ ఏంటి, జనరల్గా ఫ్రైడే నైట్ 10 o'clock వికాస్ మ్యాక్సిమం టైం కార్లో కూర్చున్నప్పుడు సో అండ్ సో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిండు. సో ఇవాళ కూడా ప్రాబబిలిటీ వికాస్ ఐస్ క్రీమ్ పార్లర్కే వెళ్తాడు అని అక్కడ టచ్ స్క్రీన్లో ఆటోమేటిక్గా ఆర్ యూ గోయింగ్ టు ద ఐస్ క్రీమ్ పార్లర్ అని క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అనమాట. నేను ఎస్ అని కొట్టగానే అది నావిగేషను, ట్రాఫిక్, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అన్నీ చూపిస్తుంది. సో ఏఐ ఈజ్ నథింగ్ బట్ అ కోడ్ రిటర్న్ బై హ్యూమన్స్ లైక్ యూ అండ్ మీ. దాని గురించి భయం పడే అవసరమే లేదు. దీంతో ఇంకెక్కువ జాబ్సే క్రియేట్ అవుతాయి కానీ జాబ్స్ అనేటివి తగ్గవు. క్రియేటివ్ పీపుల్ జాబ్స్ తగ్గవు, ఓన్లీ క్లరికల్ పీపుల్ జాబ్సే తగ్గుతాయి. అండ్ బడీస్, ఎక్కడ చూసినా యూట్యూబ్లో యాడ్లు, చాట్ జీపీటీ ఎట్లా యూజ్ చేయాలనో మేము దానిపైన వర్క్షాప్ చేస్తున్నాము, ఒక కోర్స్ చేస్తున్నాము, జాయిన్ కాండి. చాట్ జీపీటీ నేర్చుకోకపోతే మీ ఉద్యోగం పోతుంది, మీకు ఇక ఏముండదు జీవితంలో, ఈ కోర్సు జాయిన్ అయిపోండి అని చాలామంది చేస్తున్నారు. అరే చాట్ జీపీటీ ఎట్లా నేర్చుకోవాలనో కొద్ది గొప్ప మనకు తెలవాలా, కానీ ఆ కోర్స్ జాయిన్ అయ్యే పెద్ద అంత అవసరం లేదు. ఎందుకంటే మీకు లైఫ్లో ముందుకు పోవాలా, ఒక పెద్ద తోపు కావాలా అంటే చాట్ జీపీటీ ఎట్లా నేర్చుకోవాలనో అది క్లరికల్ జాబ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అవసరం. కానీ మీరు ఒక క్రియేటివ్ పర్సన్, ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ ఎట్లా రాయాలనో అది ఆ కోర్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ఎట్లా యూజ్ చేయాలా, చాట్ జీపీటీ ఈజ్ ఎ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకోవడం గొప్పతనం కాదు, ఆ ప్రోడక్ట్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ కోడ్ ఎట్లా రాయాలి, ఏఐ కోడ్, అది నేర్చుకోండి. సో దట్ యూ బికమ్ ద కింగ్ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ నాట్ జస్ట్ అ వర్కర్ ఇన్ దట్ ఫీల్డ్. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలా, చాట్ జీపీటీ కాదు దాని డాడీ వచ్చిన రేపటి దినము ఒక హ్యూమన్ టచ్, ఒక హ్యూమన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు చాట్ జీపీటీ ఒక బ్రహ్మాండమైన కోడ్ రాసేసి ఒక మొబైల్ ఫోన్ అప్లికేషన్ తయారు చేయగలుగుతుందేమో, కానీ మొబైల్ ఫోన్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ దానిది కోడ్ కాదు, యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఏ బటన్ ఎక్కడ ఉండాలి, మనుషులకు ఈజీగా ఏ బటన్ యాక్సెస్ అవుతుంది, పేమెంట్ స్టేజ్లో ఏ బటన్ యాక్సెస్ అవుతుంది, షాపింగ్లో ఆ గుడ్స్ మన కార్టులో యాడ్ చేసేటప్పుడు ఏ బటన్ యాక్సెస్ అవుతుంది, ఆ బటన్ కలర్ ఏముంటే బాగుంటుంది, ఇంకా ఫొటోస్ ఏదైతే మనం ప్రోడక్ట్స్ వేస్తామో అది ఎలాంటి మనుషులకు నచ్చుతాయి, మనుషులకు 3 నెలల ముందు నచ్చినాయి ఇప్పుడు నచ్చకపోవచ్చు, కరెక్ట్. సో సమయంతో మనుషుల ఎమోషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, అది చాట్ జీపీటీ చెయ్యలేదు, ఏఐ చెయ్యలేదు. ఎందుకంటే అది చెయ్యనికి కూడా మనమే కోడ్ రాయాల్సి వస్తుంది, కరెక్ట్. సో ఇప్పుడు కేసీ నేస్టాట్ అనే ఒక టాప్ యూట్యూబర్ ఉన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబ్ వీడియోస్ తయారు చేసింది అతనే మొత్తం వరల్డ్లో లాస్ట్ ఆల్మోస్ట్ 10 years నుంచి. అతను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. అతను చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక వీడియో స్క్రిప్ట్ తయారు చేసిండు. ఎందుకంటే చాలామంది వీడియో స్క్రిప్టులు, మీ రెజ్యూమేలు, ఎవ్రీథింగ్ కూడా చాట్ జీపీటీ రాసిస్తుందంట. అరే దేవుడు కాదురా భయ్ చాట్ జీపీటీ, ఓకే. సో అతను కేసీ నేస్టాట్ అతను వీడియో గురించి ఒక స్క్రిప్ట్ అడిగిండు చాట్ జీపీటీని, అదొక స్క్రిప్ట్ ఇచ్చింది. కేసీ నేస్టాట్ ఆ వీడియో ఆ స్క్రిప్ట్ ప్రకారంగా తయారు చేసిండు. అది ఎంత రోబోటిక్గా, ఎంత
హ్యూమన్ టచ్ లేకుండా ఎమోషన్ లేకుండా ఉన్నదంటే ఎప్పుడు కూడా ఒక ఎదుటి హ్యూమన్ దాన్ని చూస్తే ఇష్టపడడు. సో వేర్ ఎవర్ దెర్ ఈజ్ అ హ్యూమన్ టచ్ రిక్వైర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఎప్పుడూ తీసుకోలేదు దాని చేతిలోకి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ మోర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్, కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ తక్కువ కావు. ఓన్లీ క్లరికల్ జాబ్సే తక్కువ అవుతాయి. డేటా ఎంబడి వర్క్ చేసేది, క్లరికల్ డేటా అలాంటి జాబ్స్ తక్కువ అవుతాయి. ఎందుకంటే ఏఐ అది డెఫినెట్గా హ్యూమన్ కంటే ఫాస్ట్ చేయగలుగుతుంది. సో దట్ ఇస్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు వరల్డ్లో ఏదో కొత్తది వచ్చేసింది అది మీ జాబ్ తీసేసుకుంటుంది అని పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు. మీరు చేసే ఏరియాలో ఎక్స్పర్ట్ ఉంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని యూజ్ చేసి మీరు మీ జాబ్ బెటరే చేయొచ్చు. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పాత జమానాల అంటే ఒక 30-35 ఇయర్స్ ఎగో పైలట్స్ ప్లేన్స్ ఎగరేస్తుండే. అప్పుడు అంత టెక్నాలజీ లేకుండే ప్లేన్లల్లో, టాప్ అండ్ ఆటో పైలట్ సిస్టమ్స్ ఎన్నో అప్పుడు లేకుండే. కానీ ఎప్పుడైతే వచ్చినాయి ఆ పాత పైలట్స్ వేస్ట్ వాళ్ళని తీసేసిండ్రా, పాత పైలట్లని తీయలేదు. ఎందుకంటే ఆ పాత పైలట్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నౌ టు యూజ్ ఈ ఆటో పైలట్ సిస్టమ్స్ అవన్నీ. ప్లేన్ యాక్చువల్గా పైలట్ లేకుండానే ఎగరగలుగుతుంది తెలుసా మీకు, ల్యాండ్ కాగలుగుతుంది, టేక్ ఆఫ్ కూడా కాగలుగుతుంది, మన బోయింగ్, ఎయిర్ బస్ అన్ని ప్లేన్లు. కానీ అవిట్లో పైలట్ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ కోడ్ ఆ కంప్యూటర్కి ఇలాంటి సిట్యువేషన్ వస్తుంది, ఏదైతే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ ప్లేన్ ఎగురుతున్నది, ఓకే, ముందు పెద్ద తుఫాన్ వచ్చేసింది, అది కోడ్లో రాసి ఉంటుంది, ఇక్కడ తుఫాన్ వచ్చింది కదా, మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాలేరు, పక్కన వేరే కరీంనగర్ ఎయిర్పోర్టో ఏదో ఎయిర్పోర్ట్కి పోండి అన్నట్టు ఆ కోడ్లో రాసి ఉంటుంది. సో అక్కడ ఆ కోడ్ ప్రకారం అది ఫాలో అవుతుంది. కానీ కరీంనగర్ ఎయిర్పోర్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ రన్వే పైన ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, ల్యాండ్ కాలేరు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి ల్యాండ్ కావాలా, అది మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ కోడ్లో ఉందనుకోండి, మీరు పక్కన ఎక్కడికైనా వెళ్ళిపోండి ఇంకొక నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కానీ అదే టైంలో ఇంజన్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి ప్లేన్ది, ఆ సాఫ్ట్వేర్ కోడ్లో దానికి ఆన్సర్ ఉండదు ఏం చెయ్యాలనో. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ ఆన్సర్ ఉండదు. అప్పుడు మీకు హ్యూమన్ కావాలి. ఎందుకంటే ఆ పైలట్ ఒక హ్యూమన్ ఇమోషన్, ఒక సిట్యువేషన్, ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఇంజన్ ఫెయిల్ అయిపోయింది, ఫ్యూయల్ తక్కువైపోతుంది, తుఫాన్ ఉంది, ఇప్పుడు ల్యాండ్ చేయాలా ఎక్కడో అర్థమైతే లేదు, ఆ పైలట్ ఆ డిసిషన్ తీసుకోగలుగుతాడు. అవసరం ఉంటే పెద్ద హైవే పైన కూడా ల్యాండ్ చేయగలుగుతాడు అతని ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి. సో బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ యు ఆర్ ఇన్. ఏ టెక్నాలజీ మిమ్మల్ని మీ ఫీల్డ్కేని, మీ జాబ్, మీ ఇన్కమ్ అనేది ఆపలేదు. యూ విల్ ఓన్లీ బికమ్ మోర్ ఇంపార్టెంట్. ఎంత సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మీరు యాజ్ ఎ హ్యూమన్ విల్ ఆల్వేస్ బీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ ఎ క్రియేటివ్ స్కిల్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ పర్సనలీ అబౌట్ యువర్ జాబ్, బిజినెస్, రిలేషన్షిప్స్, లైఫ్, సింపుల్గా onewaytolife.com. ఓకే, onewaytolife.com ఈ డిస్క్రిప్షన్లో ఉంది, మీ మొబైల్ ఫోన్ పైన సింపుల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, ఇప్పుడు క్లిక్ చేయండి అక్కడ onewaytolife.com అని, మీరు ఈ వెబ్సైట్కి వెళ్తారు. దిస్ ఇస్ మై కన్సల్టింగ్ ఫర్మ్. అండ్ ఈ కన్సల్టింగ్ ఫర్మ్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా లైఫ్ గురించి, బిజినెస్, రిలేషన్షిప్స్, జాబ్స్, ఒక కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది, మీ పేరు, ఫోన్ నెంబర్ అండ్ అవి నింపండి. నాకు ఈమెయిల్ వస్తుంది. నాకు ఈమెయిల్ వచ్చిన తర్వాత నేను మీకు రిప్లై చేస్తా. రిప్లై వచ్చిన తర్వాత మనము పర్సనల్గా ఫోన్ పైన డిస్కస్ చేయొచ్చు అబౌట్ ఎనీ టాపిక్ దట్ యూ వాంట్ టు టాక్. ప్లస్ నాది ఒక కెరియర్ గురించి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో నేను మొత్తం ఆంట్రప్రినర్షిప్ అంటే మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది మొత్తం ఒక 14 ఎపిసోడ్స్ నేను తయారు చేశాను. దట్ ఈస్ vikasrajchamala.com. సో vikasrajchamala.comకి వెళ్ళి ఒకసారి చూడండి. ఫుల్ గైడ్, కంప్లీట్ హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ ఆంట్రప్రినర్షిప్ బిజినెస్. టేక్ కేర్, లైక్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్లకి, దోస్తులకు షేర్ చేయండి. చాట్ జీపీటీ, ఏఐ తొక్కతోని భయపడే అవసరం లేదు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ కొత్త స్కిల్స్ అనేది ఎప్పుడు నేర్చుకోండి. అంటే వాట్ ఆర్ టాకింగ్, కాన్స్టెంట్లీ కీప్ లెర్నింగ్. ఓకే, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, బాయ్.